షలోం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 11:24. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. Therefore I tell you, whatever you ask for in prayer, believe that you have received it and it will be yours. ఒక స్కూల్లో సైన్స్ టీచర్ పిల్లలందరికీ కొన్ని విత్తనాలు ఇచ్చి అవి నాటి మొక్కలుగా ఎదిగే క్రమమును పరిశీలించమని తన విద్యార్థులకు చెప్పింది. కొన్ని దినాలైన తరువాత ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే అందరూ వాళ్ళ మొక్కలు ఎలా పెరుగుతూ ఉన్నాయో సంబరంగా చెప్తున్నారు. అదే క్రమంలో ఒక పిల్లాడిని అడిగితే నాకిచ్చిన విత్తనం మొలకెత్తలేదండి అని సమాధానమిచ్చాడు. ఎలా నాటింది, ప్రతినిత్యం ఎలా గమనిస్తున్నాడో చాలా చక్కగా వివరించాడు. అప్పుడు టీచర్కి అర్థమైంది, ఈ పిల్లవాడు ప్రతిరోజు మొక్కకు నీళ్లు పోసే సమయంలో నేలను డిగ్ చేసి ఆ విత్తనం పెరిగిందో లేదో చూస్తున్నాడని. ఇలానే మనలో ఎంతో మంది అడిగినవి పొందుకోలేకపోవటానికి కారణం నమ్మకం లోపించటం. యెహోవా పైన నీ భారము మోపుము, ఆయన నీ హృదయ వాంఛలు నెరవేర్చును అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని చిత్తానుసారంగా అడిగినప్పుడు, మన అభ్యర్థన యథార్థమైనదైనప్పుడు, మనం అభ్యర్థిస్తున్నది సృష్టికర్తను అని గ్రహించినప్పుడు, విశ్వాసముతో విత్తి నిరీక్షించినప్పుడు తప్పక ఫలాలను అనుభవిస్తామని జ్ఞాపకం ఉంచుకుందాం. డోంట్ డిగ్ ఇన్ డౌట్ వాట్ యు సో ఇన్ ఫెయిత్. మా దేవా, మా ప్రభువా, విశ్వాస సహితమైన ప్రార్థనలు యాచనలు చేయటానికి కృపను జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్.